రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. మంచాల, యాచారం మండలాల పరిధిలోని రంగాపూర్, చీదేడు, దాత్పల్లి, నల్లవెల్లి, మాల్ గ్రామాలను కలుపుతూ సుమారు 9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక రహదారుల పనులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ప్రజల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించిన ఆయన నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నెక్స్ట్ క్యాబినెట్ మంత్రి మల్రెడ్డి రంగారెడ్డి గారు క్యాబినెట్ మంత్రి జై కాబోయే నెక్స్ట్ మంచాల మండలం, కొంత యాచారం మండలానికి సంబంధించి 9 కోట్ల రూపాయలు ఎప్పుడు ఎవరు ఊహించనంత 5 గ్రామాలు రంగాపూర్, చీదేడు, దాత్పల్లి, నల్లవెల్లి, మాల్ ఈ 5 గ్రామాలకు అక్కెరొచ్చే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్ వేయాలని నేను ఇవన్నీ గ్రామాలు తిరిగేటప్పుడు ఆలోచించుకున్నా. ఆ రోజు ఎవ్వరికి చెప్పకుండా నేను డిసైడ్ చేసినాక మా వాళ్ళందరికీ కూడా చెప్పిన. ఈరోజు నియోజకవర్గంలో ఏ మూల చూసినా రోడ్ల కార్యక్రమం జరుగుతుంది. ఇబ్రాహీంపట్నం కావచ్చు, యాచారం కావచ్చు, మంచాలు కావచ్చు, ఆదిపట్ల కావచ్చు, తుర్కాయంజాల్ కావచ్చు, పెద్దంబర్పేట కావచ్చు, అబ్దుల్లాపూర్ మెట్ కావచ్చు, 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. మొన్ననే 338 కోట్ల రూపాయలతోని తుర్రూరులో నా సొంత గ్రామంలో ఒక ఫౌండేషన్ పెట్టినాం. అందులో 275 కోట్ల రూపాయల రోడ్లను అన్ని మండలాలకు కలిసేటట్టుగా ఇక్కడ ఈరోజు ఎట్లయితే 5 గ్రామాలకు వేస్తున్నామో అక్కడ కూడా అట్లే ఫౌండేషన్ వేసినాం. ఇది చరిత్రలో, ఇబ్రాహీంపట్నం చరిత్రలో మిగిలిపోయే విధంగా రోడ్లు తయారు చేస్తున్నాం. ఈరోజు నిన్న మొన్న మా కార్యకర్తలు చూస్తుంటే అసలు ఎన్నడూ కూడా మేము ఊహించలేదు ఇంత చక్కటి రోడ్లు పడుతున్నాయని. అందుకే మా అధికారులకు కూడా చెప్తున్నా, బ్రహ్మాండమైన రోడ్లు వేయండి, మీకు అందరూ సహకరిస్తారు, నాతో పాటుగా అందరూ సహకరిస్తారు. అధికారులు గాని, మా నాయకులు గాని, మా కార్యకర్తలు గాని, మా గ్రామాల్లో ఉండేటువంటి రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజలకు చక్కటి రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మల్రెడ్డి రంగారెడ్డి ఇవన్నీ చేపిస్తుండు అనే విధంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెయ్యమని చెప్తున్నా. అందుకే ఈరోజు నాకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదవాళ్లకు రోడ్లు ఒకవైపు, డ్రైనేజ్ వ్యవస్థ ఒకవైపు, రైతాంగానికి ఇచ్చేటువంటి డబ్బులు ఒకవైపు, గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఉచిత కరెంటు గాని, రేపటి నుండి వచ్చే నెల నుంచి పింఛన్ల కార్యక్రమం గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, ఎవడు ఊహించలే సబ్సిడీ గ్యాస్ గాని మేము చేస్తున్నాము. అంటే 10 సంవత్సరాలు పాపాలు చేసి ప్రజల రక్తాన్ని దాగి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మా నెత్తి మీద పెట్టినా గాని సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా అభివృద్ధి సంక్షేమమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒకవేళ 7 లక్షల కోట్ల అప్పు చేయకుంటే నేను ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇండ్లు అడుగుతున్నారు. మాకు 100 కావాలి, 50 కావాలి, 70 కావాలి, మా ఇండ్లు కావాలని. ఎస్, వాళ్ళు అడిగేదంటే న్యాయం ఉంది. 3,500 ఇండ్లు ఇస్తే 3,500 ఇండ్లు ఏ మూలకు సరిపోలేదు. 10 సంవత్సరాల్లో 3 ఇండ్లు కట్టని దుర్మార్గులు మళ్ళీ అక్కడక్కడ పోయి దొంగసాటుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు దొంగసాటుగా మాట్లాడితే మా వాళ్ళు రోడ్లకు వచ్చి ఈడ్చి చెంపల వరకు కొడుతున్నారు. కొట్టేదే తక్కువ ఉంది. అందుకే అభివృద్ధి జరిగేటప్పుడు ఎవడైనా సహకరించండి.
అభివృద్ధిని మీరు ఎక్కిరిస్తేనో, అభివృద్ధిని అడ్డం పడితేనో మీ యొక్క అవినీతి